డిస్ప్లే అంతా సూపర్గా వచ్చింది. ఆల్రెడీ తేజ అనేది చెప్పాడు నాకు, ఇంత ఓల్డ్ ఫోన్ ఎందుకు తీసుకుంటున్నావు, ఏంటి ఎందుకు అవసరం లేదు, మంచిగా ఉండదు, ఇది యూజెస్ పనిచేయదు అని. కానీ నేను చెప్పాను అన్నకి. సో అన్న నాకు ఎప్పటి నుంచో ఉండిపోయింది ఇది, చాలా రోజుల నుంచి డ్రీమ్ ఉండే, అందుకే ఫోన్ తీసుకోవాలనుకుంటున్నాను అంటే, సరే అయితే నీ ఇష్టం, మరి బుక్ చేయమంటే బుక్ చేస్తాను అని చెప్పాడు. సో అందుకనే బుక్ చేయించుకున్నాను, నాదో ఇలాగ అమౌంట్ పైన పర్లేదని చెప్పి. హాయ్ హలో, వెల్కమ్ టు తేజ టెక్ కాల్. ఈరోజు ఏంటంటే మన సబ్స్క్రైబర్ కోరిక మేరకు ఐఫోన్ 6s బుక్ చేయడం జరిగింది. నేను చాలా చెప్పా, వద్దు బ్రదర్ చాలా ఓల్డ్ అని, బీ గ్రేడ్. బట్ మన సబ్స్క్రైబర్ డ్రీమ్ అట అది, అంటే ఐఫోన్ 6s అనేది డ్రీమ్ అన్నాడు. సో అందువల్లనే బుక్ చేస్తా. అంత ఓల్డ్ లేదంటే ఛానల్లో మీరు చూసుకోవచ్చు, అంత ఓల్డ్ ఏది బుక్ చేయలేను. అది ఫర్ ద ఫస్ట్ టైం మన సబ్స్క్రైబర్ కోరిక మేరకు బుక్ చేయడం జరిగింది. ఐఫోన్ 6s ఇది, అది మన సబ్స్క్రైబర్ డ్రీమ్ అంటే మాత్రమే బుక్ చేస్తానండి. ఐఫోన్ 6s 4600 చిల్లర పడ్డది. ఫోన్ అయితే ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు, గ్రే కలర్ వచ్చింది. కలర్ మటుకు మనం చెప్పలేమండి, ఏదన్నా రావచ్చు. సరే ఒకసారి వీడియో చూడండి, ఫోన్ ఎలా వచ్చింది ఎలా ఉందని. ఫర్దర్ దాని తర్వాత మనం వీడియో చూసిన తర్వాత మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఫోన్ ఏమంటే, నాకు ఐఫోన్ 6s కావాలి. నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఫోను, ఒక జెన్యున్గా ఫోన్ ఎక్కడ దొరుకుతుందా ఏంటి అని చెప్పి. సో యాక్చువల్గా అప్పుడు నేను యూట్యూబ్లో చూస్తే తేజ టెక్ ఛానల్ అన్న ఉన్నాడు కదా, అన్నకి కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయితే అన్న చూశాడు క్యాష్ సూపర్ సేల్లో, చూసి మనకు ఒక ఆర్డర్ చేయడం జరిగింది. బీ గ్రేడ్ ఫోను ఇది. వచ్చిన ప్యాకేజ్ బిల్ యాక్చువల్గా ఆల్రెడీ వీడియో తీసాను, కానీ ఆ వీడియో అక్కడ మిస్ అయ్యింది అనమాట. సో అందుకని మళ్ళీ వీడియో తీస్తున్నాను. సో ఇది వచ్చేసి బిల్లు, క్లారిటీగా చూడండి. ఇదిగో రెవెన్యూ ఐఫోన్ 6s 32GB 4620 రూపీస్ పడింది మనకి. సో అవన్నీ ట్యాక్స్తో పాటు. సో ఆల్రెడీ వీడియో తీసాను బట్ మిస్ అయింది. సో ఇది వచ్చి ప్యాకింగ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి ఫోను. సో ఫోన్ వచ్చేసి ఇది, ఫోన్ అయితే మంచి కండిషన్ వచ్చింది, చాలా అంటే చాలా మంచి కండిషన్. సో ఒరిజినల్ ప్యానెల్, ఒరిజినల్ డిస్ప్లే అంతా సూపర్గా వచ్చింది. ఆల్రెడీ తేజ అనేది చెప్పాడు నాకు, ఇంత ఓల్డ్ ఫోన్ ఎందుకు తీసుకుంటున్నావు, ఏంటి ఎందుకు అవసరం లేదు, మంచిగా ఉండదు, ఇది యూజెస్ పనిచేయదు అని. కానీ నేను చెప్పాను అన్నకి. సో అన్న నాకు ఎప్పటి నుంచో ఉండిపోయింది ఇది, చాలా రోజుల నుంచి డ్రీమ్ ఉండే, అందుకే ఫోన్ తీసుకోవాలనుకుంటున్నాను అంటే, సరే అయితే నీ ఇష్టం, మరి బుక్ చేయమంటే బుక్ చేస్తాను అని చెప్పాడు. సో అందుకనే బుక్ చేయించుకున్నాను, నాదో ఇలాగ అమౌంట్ పైన పర్లేదని చెప్పి. సో స్విచ్ ఆన్ చేద్దాం మొబైల్. ఫోన్ వచ్చేసి ఫిజికల్ కండిషన్ ఇలాగ ఉంది, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఎక్కడ డెంట్లు కానీ ఏమి లేవు. మొత్తానికి అయితే అంతా బాగానే ఉంది. తేజన్న ముందే చెప్పాడు, ఇలా ఫోన్ ఫర్దర్ యూజెస్ పనికి రాకపోవచ్చు, కానీ చూసుకోమని ఇష్టం అని చెప్పాడు. అయినా సరే నేను కావాలని తీసుకున్నాను. సో ఇదొచ్చి ఫోన్ అయితే ఇలా ఉంది కండిషన్. సిమ్ కూడా వేసాను ఆల్రెడీ నేను, సిగ్నల్ వచ్చింది. సో ఫోన్ అన్నీ చెక్ చేశాను ఆల్రెడీ నేను. సో అన్నీ ప్రాపర్గా వర్క్ అవుతున్నాయి. సో ఏ ప్రాబ్లం లేదు, అంతా బాగుంది. యాక్చువల్గా తేజన్న చాలా హెల్ప్ చేశాడంటే, ప్రతిసారి ఎప్పుడు ఫోన్ చేసిన రెస్పాండ్ అయ్యి, ఎప్పుడు మెసేజ్ చేసిన రెస్పాండ్ అయ్యేవాడు. సో అన్న బుక్ చేశాడు ఫోన్ నాకైతే. సో అన్నీ చెక్ చేసిన, ఫింగర్ ప్రింట్ కూడా పనిచేస్తుంది. కెమెరాస్ కూడా ఆల్రెడీ కొన్ని క్లిక్స్ తీసాను ఆల్రెడీ, అవి కూడా బాగా వచ్చాయి, జూమ్ అంతా బాగానే ఉంది. ఇంకా కెమెరా పిక్స్ అవన్నీ, వీడియో కూడా తీసాను ఒకటి. సో వీడియో అంతా తీసాను ఆల్రెడీ, వీడియో కూడా చాలా బాగా వచ్చింది. ఎక్కడ బ్లర్ అవ్వడం కానీ అలాంటివి ఏం లేదు, అంతా బాగా వచ్చింది వీడియో. అన్న దగ్గర నుండి మొత్తం అంతా చూపించి, అంత గ్రేట్ పాయింట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చేశాడు అన్న. సో సౌండ్ కూడా బాగానే వస్తుంది స్పీకర్.
సో డిస్ప్లే కూడా బ్రైట్నెస్ బాగుంది. కాదు దీనికి 2 టోన్ ఓపెన్ అవ్వడానికి డిస్ప్లేకి 2 టోన్ లేదు, ఐ మీన్ ఈ మోడల్ లేదు. సౌండ్ సో అన్ని బటన్లు పనిచేస్తాను. ఎలస్కలేటర్ కూడా ఉంది, ఎలస్కలేటర్ కూడా పనిచేస్తుంది. ఓకే గాయస్, వీడియో మటుకు చూసారు కదా. మొబైల్ అయితే సూపర్గా వచ్చింది. అసలు ఆ మొబైల్ వద్దని చెప్తాను నేను. ఐఫోన్ 7, 8 దాకా కూడా తీసుకోకండి, అది వేస్ట్. ఎందుకు నుంచి అంటే మీకు ఐఫోన్స్లో తీసుకోవాలనుకుంటే SE 2020 దాని మీదకున్నవి తీసుకోండి తప్ప దాని కిందకున్నవి ప్లీజ్ దయచేసి వాటిని వదిలిపెట్టుకోండి. ఎందుకంటే అవి మీకు యూజ్ ఉండదు, ఇప్పుడు కాకపోయినా తర్వాత మీకు యూజ్ ఉండదు. మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటే యూజ్ ఉండాలి. లేటెస్ట్ ఇది అప్గ్రేడెడ్ ఉంటాయి, ఇవి అవి అలా ఉండవండి. వాటి జోలికి వెళ్ళకండి. ఒకవేళ మీకు తీసుకోవాలనిపితే 8+ తీసుకోవచ్చు, కొంచెం బెటర్. XR మీ ఇష్టం, అది కూడా బెటరే. బట్ ఈ 7 వరకు అయితే తీసుకోకండి, వేస్ట్ అది. ఓకే గాయస్, వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్స్ అయితే ఎవరు చేయడం లేదు, మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీకు ఇలాంటి కంటెంట్ ముందుకు తీసుకెళ్దాం అని అనుకుంటే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొంతమంది అడుగుతారు మళ్ళీ మీరు ఎలా బుక్ చేస్తారండి. నేను బుక్ చేస్తే క్యాష్వే సూపర్ సేల్ అండి, అందులోకి వెళ్ళి బుక్ చేస్తా. మీకు గనక ఇలాంటి ప్రోడక్ట్స్ ఏమైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, దానిలో జాయిన్ అయిపోండి. కొత్త ప్రోడక్ట్స్ అంటే మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్ అని ఏమొచ్చినా అందులో వెంటనే పోస్ట్ చేస్తూ ఉంటా. మీరు దాన్ని తీసుకొని నా వాట్సాప్లో పెట్టండి. వాట్సాప్ నెంబర్ వీడియోలో మెన్షన్ చేస్తా, ఆ వాట్సాప్లోకి పెట్టండి. ఏది టెలిగ్రామ్లో స్క్రీన్ షాట్ తీసుకొచ్చి నాకు వాట్సాప్లో పెట్టండి, అంతే. ఓకే గైస్, ఇది మొత్తానికైతే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, ఉంటాం మరి.